దయచేసి ట్రాక్ లో ఎవరు నడవద్దు. సెకండ్ డే 1500 దయచేసి ట్రాక్ అటు ఇటు క్రాస్ చేయొద్దండి. 1500 మీటర్స్లో మన సీనియర్ ప్లేయర్ అయినటువంటి రాజు గారు, ఈయన కోనసీమ డిస్ట్రిక్ట్ 1500 మీటర్స్ అబౌవ్ 45 మెన్ జరుగుతుంది. 200 బ్యాచ్ నెంబరు. అదేవిధంగా ఆరెంజ్ కలర్ డ్రెస్సులు 1, 2, 3 ప్లేసెస్లో కొనసాగుతున్నారు. తర్వాత 08, అదేవిధంగా ఇంకా వీళ్ళు కంటిన్యూగా సీనియర్ 45 ఏజ్ అబవ్ ఏజ్ గ్రూప్, కాకపోతే 65 పైన కూడా ఉన్నారు. ఈయన చూడండి వయసు అబౌవ్ 45 ఉమెన్, బిలో 45 ఉమెన్ ఎక్కడున్నా రిపోర్ట్ చేయండి. అక్కడ ముందు మీరు అటెండెన్స్ చేయండి సార్. చేసేటటువంటి దాన్ని చూస్తే కనుక గ్రూప్ వాళ్ళు ఎవరైనా సరే చాలా ఆశ్చర్యంగా వాళ్ళ రేసింగ్ చూడాలి. ఇందాక చూసాం కదా మనం, దాంట్లోని రామరాజు గారు ఫస్ట్ ప్లేస్లో కొనసాగుతున్నారు. ఆయన అదే ప్లేస్ని కంటిన్యూ చేస్తూ మంచి లాంగ్ ఫుట్లో ఆయన మాత్రం ఫినిష్ చేస్తున్నారు. ఆయన లాంగ్ ఫుట్లో మంచి స్పీడ్గా కూడా చేస్తున్నారు రన్ను. వాళ్ళిద్దరు కూడా 1, 2 ప్లేసెస్లో ఉన్న వాళ్ళు, మిగిలిన వాళ్ళకి గ్యాప్ కూడా చాలా ఎక్కువ ఇచ్చారు. అదే ప్లేసెస్ అలా కంటిన్యూ 1, 2, 3 వాళ్ళు మొత్తం ఆరెంజ్ కలర్ డ్రెస్లు వేసుకున్నారండి. వాళ్ళు కంటిన్యూగా అలా చేసుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే లాంగ్ ఫుట్ తోటి వాళ్ళు రన్ కంప్లీట్ చేస్తున్నారు. చాలా ఉత్సాహంగా చేస్తున్నారండి వాళ్ళు చేస్తున్న రేసింగ్ చూస్తుంటారు. వాళ్ళు ఎంత సింపుల్గా బాడీని ఫ్లెక్సిబుల్గా తిప్పుతున్నారంటే చూస్తూ ఉంటారు. అసలు మనం ఏ రేంజ్లో ఉన్నా ఈవెంట్స్ అన్ని షెడ్యూల్ టైంలో క్లియర్గా జరుగుతాయి. ప్లేయర్స్ అందరూ రెడీగా ఉండాలండి. అసలు వాళ్ళకి ఏజ్కి దీనికి కూడా అసలు మ్యాచ్ అవ్వేదిగా 1500 చేయటం అంటే అది ఒక పెద్ద మిస్ అవ్వాలన్నట్టు. అది చాలా చాలా ఆహ్లాదకరంగా వాళ్ళు మంచి ఉత్సాహంగా చేస్తున్నారు. వాళ్ళు చేసే దాంట్లో కూడా 1, 2, 3 ప్లేస్లలో కూడా వాళ్ళు మిగిలిన వాళ్ళకి అందరికీ కూడా 1, 2, 3 ప్లేస్లలో మిగిలిన వాళ్ళకి ప్లేస్ బాగా గ్యాప్ ఎక్కువ ఇచ్చి ఉన్నారు. వాళ్ళు 1, 2, 3 ప్లేస్లు ఏమైనా ఎక్స్చేంజ్ అవుతాయని చూద్దాం. ముగ్గురు కూడా బాగా దగ్గరగా కొనసాగుతున్నారు. ఫస్ట్ 2 ల్యాప్స్ కంప్లీట్ అయింది. ఈ 3rd ల్యాప్లో వెళ్తున్నారు. 3 ల్యాప్స్ టు గో. అంటే చూడండి ఇంకంతా ఉత్సాహంగా చేస్తున్నారండి. ఇది చేస్తున్నటువంటి రేస్ కానీ, ఈ స్టేజ్ మీదకి వచ్చి ఆడుతున్న విధానం కానీ చూస్తుంటే కనుక మా వయసుకి అసలు ఏం చేసాం ఏంటంటే ఏం సాధించలేదు. కానీ రామరాజు గారు ఇటువంటి వాళ్ళు చూస్తుంటే మాత్రం చాలా అసలు నేను చాలా సిగ్గుపడుతున్నాను. ఎందుకంటే ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యాల్సినటువంటి వ్యక్తిగా ఉన్నాడు ఆయన. ఎందుకంటే ఏ గేమ్ అయినా సరే ఆయన గురించి ఇంకా చెప్పాలంటే, ఇప్పుడు గోవాలోనే ఎక్కడో మీట్ జరుగుతుంది. దానికి ఆయన 500 కిలోమీటర్స్ వెళ్ళాలంట. డేకి వచ్చి 100 కిలోమీటర్స్ ఫినిష్ చేయాలంట. వీళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఎందుకంటే మిషన్సా లేకపోతే మనుషుల మిషన్సా కూడా అర్థం కాకుండా ఉంది. ఎందుకంటే డేకి వచ్చి 100 కిలోమీటర్స్ పరిగెట్టడం అంటే మాటల. దాంట్లో కూడా ఏంటంటే 5 డేస్లో 500 కిలోమీటర్స్ అంట. అసలు అమేజింగ్ అది. ఎందుకంటే 100 కిలోమీటర్లు బండి నడపాలన్నా, 100 కిలోమీటర్లు కారు నడపాలన్నా కింద మీద పడిపోతాం. అలాంటిది 100 కిలోమీటర్లు బై రన్నింగ్. అది అమేజింగ్ అండి. ఎందుకంటే అదిగోండి ప్లేసెస్ చేంజ్ అయినాయి. ఇప్పుడు ఫస్ట్, సెకండ్ ప్లేస్లో వాళ్ళు సేమ్ సైమెంటేనియస్ ఫుట్ పెడుతుంది. సైమెంటేనియస్గా వాళ్ళిద్దరు కూడా వెళ్తున్నారు. వాళ్ళిద్దరిలోనే ఇప్పుడు ఎవరు 1, 2లో ఓకే సెకండ్ ప్లేస్ అయినా ఫస్ట్ ప్లేస్కి వచ్చారు. ఫస్ట్ ప్లేస్కి వచ్చి ఆయన ఫైనల్ ల్యాప్లో ఫైనల్లో హాఫ్ ల్యాప్ అంటే లాస్ట్ 200 మీటర్స్ ఆయన ఫినిషింగ్ కొడుతున్నాడు. ఆయన రామరాజు గారు సెకండ్ ప్లేస్కి వెళ్ళారు. ఆయన కంటిన్యూ చేస్తున్నారు. 3rd ప్లేస్ ఆయన 3rd ప్లేస్లోనే కంటిన్యూ అవుతున్నాడు. ప్లేస్ మారలేదు. ఓకే ఫినిషింగ్ వచ్చారండి. ఫినిషింగ్లో ఇప్పుడు వీళ్ళిద్దరిలోని ఎవరు వస్తారు? ఓకే సెకండ్ ప్లేస్ అయినా 08 ఈయన ఫినిషింగ్ మాత్రం మంచి ఎక్సలెంట్గా ఇస్తున్నారు. వెరీ గుడ్ సూపర్ ఇచ్చారు. అదేవిధంగా రామరాజు గారు సెకండ్ ప్లేస్ని కైవసం చేసుకున్నారు. అదేవిధంగా 3rd ప్లేస్ 434 ఈసారి కూడా చాలా మంచి ఉత్సాహంగా పరిగెత్తి ఇంకొక వ్యక్తి కూడా జస్ట్ మిస్ అయ్యింది. దాంట్లో